ఫైనాన్స్ విషయంలోకి వచ్చేసరికి మోస్ట్ కామన్ గా మన ముందరకు వచ్చేటువంటి ఒక సలహా ఏంటి? ముందుగా డబ్బును దాచిపెట్టుకొని ఆ తర్వాత ఏదైతే మిగులుతుందో దాచుకోగా దాన్ని ఖర్చు పెట్టుకోండి అని. చాలా మంది కామెంట్స్ లో కూడా అడుగుతూ ఉంటారు. ముందుగా మనం ఖర్చు పెట్టి దాచిపెట్టాలా లేదా దాచిపెట్టి ఖర్చు పెట్టాలా అని. ఇందులో ఏ పద్ధతి కరెక్ట్ అని. నన్ను అడిగితే ఈ 2 పద్ధతులు తప్పే. ఎప్పుడైనా కానీ ముందుగా మనం మన బడ్జెట్ ని ప్లాన్ చేసుకోవడం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా మీరు డబ్బుల్ని దాచిపెట్టి ఆ తర్వాత ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నారని అనుకుందాం. మీరు ముందుగా గనక డబ్బుల్ని దాచిపెట్టి తర్వాత ఖర్చు పెట్టడానికి ఉండేటువంటి అమౌంట్ తక్కువైతే ఆ తక్కువపాటి అమౌంట్ లో మీరు మీ పిల్లల్ని నిజంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎడ్యుకేషనల్ ఫీజులు కట్టగలుగుతారా? లేదు, ఉన్న దాంట్లోనే ఫీజులు కడతాము అని అంటే మీరు ఎక్కడో భవిష్యత్తు కోసం అని చెప్పి ఒక రూపాయిని దాచిపెడుతున్నారే. కానీ ఈ రోజు ఒక క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ అనేది పిల్లల ఎడ్యుకేషన్ మీద మీరు చేయకపోతే, వాళ్ళ యొక్క క్వాలిటీ లైఫ్ ని బిల్డ్ చేయడానికి స్పెండ్ చేయకపోతే అప్పుడు అసలు ఫ్యూచరే మిగలదు కదా. మరి ఇట్లాంటప్పుడు ముందు దాచిపెట్టి మిగిలిందే ఖర్చు పెట్టాలనే సామెత నిజంగా ఈ రోజున కండిషన్కి పనికొస్తుందా అని అంటే ఖచ్చితంగా పనికిరాదు. అలా అని చెప్పేసి ముందుగా ఖర్చు పెట్టేసి మిగిలిందే మనం దాచిపెట్టుకోవాలి అని అంటే అది కూడా సాధ్యం కాదు. అప్పుడు ఒక్క రూపాయి కూడా మనం దాచిపెట్టుకోవడానికి మిగలదు. అందుకే ముందుగా మనం బడ్జెట్ అనే దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మీకు ఉండేటువంటి ఎక్స్పెండిచర్స్ ని ఒక బకెట్స్ రూపంలోకి రాసుకోండి. మీకు మంత్లీ అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్ ఏంటి అనేది ముందుగా ప్లాన్ చేసుకోండి. ఆ ఎక్స్పెన్సెస్ కి సంబంధించి మీరు వాటికి ఒక కలర్ కోడ్ ఇచ్చుకోండి. రెడ్, ఆంబర్ అండ్ గ్రీన్ అని చెప్పేసి. దాన్నే ర్యాగ్ మెథడ్ అని అంటారు. సో ఎప్పుడైతే ఒక ఎక్స్పెన్సెస్ అనేది మీరు అన్నెసరీగా పెడుతున్నారు అనిపించిందో దానికి రెడ్ ఫ్లాగ్ పెట్టుకోండి. ఆ తర్వాత ఏదైతే ఎక్స్పెన్స్ కి మీరు పెట్టాల్సిన దానికంటే ఎక్కువ, అది అవసరం కానీ ఎక్కువగా పెడుతున్నారు అనిపిస్తుందో దానికి ఆరెంజ్ కలర్ తో మార్క్ చేయండి. ఏదైతే ఎక్స్పెన్స్ కరెక్ట్ గానే పెడుతున్నారు అనుకుంటున్నారో దానికి గ్రీన్ కలర్ మార్క్ చేయండి. సో ఈ విధానాలను ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే ఓవర్ స్పెండింగ్ చేస్తున్నారో అది ఐడెంటిఫై అయితే ఆటోమేటిక్ గా కొన్ని ఖర్చులు కంట్రోల్లోకి వస్తాయి. ఆ తర్వాత ఉండేటువంటి బకెట్ మీ సేవింగ్స్ బకెట్. ఆ సేవింగ్స్ బకెట్ లో మీరు ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మీరు ఏ పర్పస్ తో ఇన్వెస్ట్ చేస్తున్నారు, దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు రాసి పెట్టుకోండి. దేనికి ఎంతెంత అలొకేట్ చేయాలి అనేది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. అప్పుడు ఇక్కడ ఏదైతే ఖర్చులు పోను మీకు మిగిలిన డబ్బులు ఉంటుందో ఆ డబ్బును తీసుకొని వెళ్ళి మీరు ఆ ఫ్యూచర్ గోల్ కోసం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ఫాక్ట్ మనం అనుకుంటున్నాం సేవ్ చేస్తున్నాము అని. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం సేవ్ చేయటం కాదు, అది రానున్న రోజుల్లో ఖర్చు చేయడం కోసం ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాం. కాబట్టి మనం ఫస్ట్ సేవ్ చేయాలా తర్వాత స్పెండ్ చేయాలా ఇది అస్సలు ఎప్పుడు కాన్సెప్ట్ కాదు. కరెక్ట్ పద్ధతిలో బడ్జెట్ చేయటం, ఆ తర్వాత దానికి అనుకూలంగా ప్లాన్ చేయటం. ముందు బతకాలి, దాంతో పాటుగా సేవింగ్ చేయాలి. అలా అని చెప్పేసి బతకడము కాంప్రమైజ్ అవ్వద్దు, సేవింగ్స్ ని కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ రెండింటికి చెక్ పెట్టే ఒకే ఒక పాయింట్ మనకి బడ్జెటింగ్. ప్రాపర్ గా బడ్జెట్ చేసుకోండి, అదే మీకు ఒక సొల్యూషన్ ఇస్తుంది.